హాయ్ ఎవరివన్, మీ పిల్లలు చాలా సన్నగా ఉన్నారా? అలా అయితే ఇలా ఉగ్గు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బలంగా హెల్తీగా ఉంటారు. ఈ ఉగ్గు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టీ గ్లాస్ మినపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, ఈ పప్పులన్నీ కూడా వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఇవన్నీ కూడా నేను ముందుగానే వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేగించుకుంటున్నాను. ఇప్పుడు పెసలు వేసుకొని నీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకోవడమే. పెద్ద గ్లాస్ కొలతలతో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి. బియ్యాన్ని కూడా దోరగా వేగించుకోవాలి. ఇదంతా కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ వేసుకొని వేగించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, వాము కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని చల్లారించుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో ఒక లింక్ ఈ వీడియో కింద లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. సన్నగా ఉన్న పిల్లలకి ఇలా ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా బొద్దుగా హెల్తీగా తయారవుతారు. వేయించుకునే పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ అంతా కూడా మనం ఏదైనా ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని అందులోకి ఈ పౌడర్ని అంతా కూడా స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఉగ్గు అనేది 2 స్పూన్స్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని పిల్లలకి పెట్టేయడమే. చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఈ పౌడర్ని 2 స్పూన్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవడం. ముందుగా స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పౌడర్ని 2 స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ అనేది పోసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఆ వాటర్లోకి పోసారంటే ఉండలు కట్టుకుని నీట్గా వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మరుగుతున్న ఈ వాటర్లోకి వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మూవ్ చేశారంటే ఈ ఉగ్గు అనేది ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చల్లారడానికి ఒక బౌల్లో వాటర్ పెట్టేసి ఈ విధంగా పెట్టి మూవ్ చేశారంటే చల్లారిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ఉగ్గు అంతా కూడా వేసేసుకొని మీ పిల్లలకి పెట్టేయడమే. ముందు వాటర్ తాగా మన తిందు చిన్న చిన్న ఆగిపోయింది టక్క నోట్లో పెట్టంగానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.